ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలుగా ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. ఈ మాటలను మనము ప్రతి ఒక్కరికి, ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి, మనందరికీ దేవుడు దయచేస్తాడు. ఈ పూట ఈ మాటలు మనకు తెలుసు, కానీ మన ప్రత్యేకంగా ఈ సమయంలో మనకి మాటల్ని గుర్తు చేస్తూ ఉన్నాడు. మనం ఎవరమనేది మనం మొదట మనకు గ్రహింపు ఉండాలి. హల్లెలూయా. మనం ఉన్నాము, మనతో పాటు కోట్ల మంది మనుషులు జీవిస్తూ ఉన్నారు కదా. అయితే మనందరిలో మరి ప్రత్యేకింపబడిన జనంగా దేవుడు మనల్ని గుర్తిస్తూ ఉన్నాడు. ప్రత్యేకమైన గుణ లక్షణాలతో దేవుడు మనల్ని ప్రత్యేక సర్వోపప్రజల మధ్యలో నుంచి. ఆమేన్. అయితే ఆ గుణ లక్షణాలు ఏంటి అనేది దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనము ఎక్కడి నుంచి వచ్చాము, ఎక్కడికి వచ్చాము అంటే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి. హల్లెలూయా. చీకటి అనేక రకాలుగా ఉంటుంది. భారతదేశంలో ఉన్న చీకటి ఒక రకమైన చీకటి కదా. మరి అమెరికాలో ఉన్నటువంటి చీకటి అది ఇంకొక రకమైన చీకటి, బహు భయంకరమైన చీకటి. చీకటిలో రకాలు ఉన్నాయని మీకు తెలుసా? మరి మోషే మరి ఫరో హృదయాన్ని దేవుడు కఠినపరిచినప్పుడు మరి ఆ యొక్క ఐగుప్తులోనికి పంపిన తెగుళ్ళలో ఒక తెగులు ఏంటి? గాఢాంధకారం. అంటే వారు ఎటువంటి చీకటి అని అంటే మరి చిక్కని చీకటి అని అక్కడ రాయబడి ఉంటుంది. అయితే అది ఎటువంటి చీకటి అంటే బహుభయంకరమైన చీకటి. చీకటిలో కూడా రకాలు ఉన్నాయి. అయితే మరి ఇటువంటి చీకటిలో నుండి మనల్ని ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని పిలుచుకున్న అటువంటి వాణి గుణాతిశయములను, అంటే మనల్ని పిలుచుకున్నది ఎవరు? సర్వశక్తిమంతుడైన సృష్టికర్త అయిన దేవుడు, నిన్ను నన్ను తన చేతులతో సృజించినటువంటి మన తండ్రి అయిన దేవుడు. ఆయన యొక్క గుణ లక్షణాలు ఎటువంటివో మనం మన ద్వారా తెలియజేయబడ్డానికే మనల్ని దేవుడు చీకటిలో నుంచి పిలిచాడు. అయితే మనం ఎటువంటి వారిని ఉన్నాము అని అంటే ఏర్పరచబడిన వంశం, రాజులైన యాజక సమూహం. ఇక్కడ ఉన్నాయి కదా ఈ యొక్క మరి ఈ లోకంలో రకరకాల వంశాలు, తెగలు, జాతులు, ప్రజలు, మరి అనేక రకమైన గోత్రములకు చెందిన వారు ఉన్నారా లేదా? ఉన్నారు. అవన్నీ నిజమే. అయితే దేవుడు ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే ఆయన కొరకు ఏర్పరచబడిన వంశముగా, రాజులైన యాజక సమూహంగా దేవుడు తన కొరకు మనల్ని ప్రత్యేకపరుచుకున్నాడు. హల్లెలూయా. అంటే ఇది మనుషులు పెట్టిన వంశము, మనుషుల ద్వారా ఏర్పరచబడినటువంటి సమూహాలు, లేకపోతే గోత్రాలు, మనుషుల చేత నిర్ణయించబడినటువంటి తెగలో లేకపోతే వంశాలు ఇవన్నీ కావు. కానీ దేవుడు ఏర్పాటు చేసిన సమూహము, యాజక సమూహము ఇది మనం. హల్లెలూయా. అయితే మనం ఎటువంటి వారంగా ఉన్నామని దేవుడు మనకి తెలియజేస్తా ఉన్నాడంటే పరిశుద్ధ జనంగా ఉన్నాము. హల్లెలూయా. మనం పరిశుద్ధులమైన మరి మనం పరిశుద్ధులుగా ఉండడానికే మనము పిలువబడ్డాము. మనం పరిశుద్ధులుగా ఉండడమే దేవుని చిత్తము. హల్లెలూయా. మరి నేను చదువుతున్న ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మరి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నేను వెర్సెస్ చెప్పట్లేదు. మరి అక్కడ ఏమని రాయబడింది అని అంటే దేవుని చిత్తం ఏంటి అంటే మనము పరిశుద్ధులుగా ఉండడమే దేవుని చిత్తం. హల్లెలూయా. అంటే మనం పరిశుద్ధులుగా ఉండడానికి ప్రయాసపడాలా వద్దా? పరిశుద్ధులుగా మనం ఉన్నప్పుడే పరిశుద్ధ జనంలోనికి మనం చేర్చబడతాం. అంటే పరిశుద్ధులుగా ఉన్నటువంటి సమూహంతో మనము కలుసుకోగలుగుతాము. తర్వాత మనము ఆ విధంగా ఆ యొక్క పరిశుద్ధులుగా ఉన్న జనంతో మనం కలిసి ఉన్నప్పుడు మాత్రమే దేవుని సొత్తైన ప్రజలుగా ఉంటాము, దేవుని గుణ లక్షణాలను ప్రచురించే వారుగా ఉంటాము. హల్లెలూయా. ఈ సమయంలో దేవుడు నాకు ఎందుకు ఇచ్చాడు ఈ వాక్యం నాకు తెలియదు, కానీ ఈ వాక్యాన్ని మరి దేవుడు నాకు ప్రత్యేకంగా ఇచ్చాడు. హల్లెలూయా. అంటే నేను గ్రహిస్తా ఉన్నాను
నాకు తెలియదు ఒక్కొక్కరి గురించి, కానీ ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ పట్ల దేవుని యొక్క ప్రత్యేకమైన ప్రణాళిక ఉందన్నట్టు నేను గ్రహించాను. హల్లెలూయా. నేను నమ్ముతూ ఉన్నాను. హల్లెలూయా. మరి దీనికి అనుబంధంగా రోమీలకు రాసిన పత్రికలోంచి దేవుడి యొక్క పరిశుద్ధ సమూహము ఏ విధంగా ఉండాలి అని కొన్ని గుణలక్షణాల ద్వారా ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉంటే మనము ఆ యొక్క యాజక సమూహంగా దేవుడి కొరకు ప్రత్యేకింపబడిన జనాంగంగా మనం ఉంటాము అనేది మరి ఇక్కడ రాయబడి ఉంది. వాటిని మనం పాయింట్స్ వైజ్గా మనము నేర్చుకుందాము. మరి ఈ లోకానుసారంగా చూసినట్లయితే ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ జరుగుతుంటాయి కదా, వాటికి స్టూడెంట్స్ అందరూ ఎలిజిబుల్ అవుతారా, లేకపోతే ఆ యొక్క ఫలానా కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఫలానా సబ్జెక్ట్స్ నిర్ణయించబడి ఉంటాయి. ఆ సబ్జెక్ట్స్ చదువుకున్న పిల్లలు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు కదా. అదేవిధంగా ఈ యొక్క ఆ యొక్క ప్రజలలో విశ్వాసులు ఉంటారు, సాధారణ విశ్వాసులు ఉంటారు, దేవుడి కొరకు పనిచేసే యాజక సమూహము ఉంటుంది, దేవుడి కొరకు పనిచేసే సాక్షి సమూహం కూడా ఉంటుంది. అయితే మరి మీ కొరకు దేవుడు ఇచ్చినటువంటి మాట ఏంటి? మీరందరూ కూడా యాజక సమూహంగా దేవుడు మరి ఇప్పుడే మాట్లాడాడు కదా. ఈ యొక్క యాజకులకు యాజకత్వం చేయడానికి ఎటువంటి అర్హతలు ఉండాలి? ఎలా అయితే మనము ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్కి, నీట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలంటే కంపల్సరీ ఏం చదివి ఉండాలి? సైన్స్ సబ్జెక్ట్స్ చదివి ఉండాలి. లేదు నేను ఇదేదో చదువుకున్నాను వచ్చి నీట్ ఎగ్జామ్ రాస్తా అంటే కుదురుతుందా? కుదరదు. మరి యాజకులుగా ఉండాలంటే దేవుడు కొన్ని అర్హతలు, కొన్ని మరి బాధ్యతలు ఇచ్చాడు, కొన్ని గుణాలు, కొన్ని మనము లక్షణాలు, మన జీవితంలో కొన్ని అలవాట్లు, కొన్ని విధానాలను మనము అనుసరించినప్పుడే మరి మనం యాజకులుగా ఉండేటటువంటి అర్హతను పొందుకుంటాం. కష్టపడాలి, శ్రమపడాలి, దేవత్యాన్ని కలిగి ఉండడానికి ప్రయాసపడాలి, పరిశుద్ధులుగా ఉండడానికి ప్రయాసపడాలి, దేవుని వాక్కును అనుదినం కూడా నేర్చుకుంటూ ఉండాలి. హల్లెలూయా. వారు మాత్రమే దేవుని కొరకు ఇతరులను నడిపించే యాజకులుగా దేవుడు గుర్తిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనమే చదువుకున్నాము. 8వ మొదటి అధ్యాయము థ్యాంక్ యూ. మరి ఇక్కడ మొట్టమొదటి ఆ యొక్క మనలో ఉండవలసినటువంటి ఒక ప్రత్యేకమైన గుణం ఏంటి అని అంటే, ఒక ప్రత్యేకమైన పనిని మనం చేయాలి. ఏం చేయాలి అని అంటే, ఎవరైతే దేవునికి యాజకులుగా నిర్ణయించబడ్డారో వారు చేయవలసిన మొట్టమొదటి పని ఏంటి అంటే, వారి యొక్క విశ్వాసము సర్వలోకమునకు ప్రచురము చేయాలి. హల్లెలూయా. మొట్టమొదటి పాయింట్ ఇది. మనం ఎలా రక్షించబడ్డాము? క్రీస్తు యేసు, దేవుడి కుమారుడైన క్రీస్తు యేసును, ఆయనే దేవుడి కుమారుడని నమ్మి మన హృదయంలో విశ్వసించడం ద్వారా మనం ఏం చేయబడ్డాము? రక్షించబడ్డాము. ఆయన రక్తం ద్వారా మనకు విమోచన కలిగిందని నమ్మి క్రీస్తును, తండ్రి యొక్క కుమారుడిని మన హృదయంలో చేర్చుకోవడం ద్వారా మనం రక్షించబడ్డాము. ఇది మన విశ్వాసం. హల్లెలూయా. మన ఈ విశ్వాసాన్ని పర్ఫెక్ట్గా ఏ వ్యక్తికి తగినట్టు మన జీవితంలో ఒక వ్యక్తిని ముందుకు తీసుకొని వచ్చినప్పుడు, లేదా మనం ఒక స్థలంలోకి వెళ్ళినప్పుడు, లేదా దేవుడు మనకి ఉద్దేశించినటువంటి ఒక మరి కుటుంబంలోకి మనం వెళ్ళినప్పుడు, మనం ఎక్కడ ఉన్నా కూడా ఆ ఫలానా మనుషుల మధ్యలో మన విశ్వాసాన్ని వారికి తగినట్టుగా మనం వారికి ఏం చేయాలి? ప్రచురం చేయాలి, వాళ్ళకి తెలియజేస్తూ ఉండాలి. హల్లెలూయా. అంటే ఏం చేయాలి? మనము పని చేయాలి. అవునా? మనం రక్షించబడ్డామని చెప్పి సైలెంట్గా ఉండడానికి దేవుడు మనల్ని పిలవలేదు. కానీ మన కుటుంబంలో మనము మన విశ్వాసాన్ని, క్రీస్తు పట్ల మనకు ఉన్నటువంటి నమ్మకాన్ని వారికి తెలియజేయాలి. ఆ తర్వాత మనం ఎక్కడికి వెళ్తే అక్కడికి, కొంతమంది మరి
ఇప్పుడు ఎక్కువగా కనిపించట్లేదు, కానీ మా చిన్నతనంలో ప్రేమతో వారికి యేసు ప్రభువుని గురించి వారికి తెలియజేస్తూ ఉండేవాళ్ళు. అలా ఎంతోమంది మరి నోటి సువార్త ద్వారా వారు ఎంతోమంది ప్రభు యొక్క ప్రేమను వారి చిన్న చిన్న సాక్ష్యాల ద్వారా వారి విశ్వాసాన్ని ఎదుటి వ్యక్తికి తెలియజేస్తూ ఉండేవాళ్ళు. హల్లెలూయా. ఆ విధంగా మన విశ్వాసాన్ని ఎప్పుడైతే ఇతరులకు ప్రచురపరుస్తామో మనము దేవుని యొక్క యాజక సమూహంగా ఉండే ఆ యొక్క విశ్వాసాలలో చేర్చబడతాము. హల్లెలూయా. కాబట్టి మనము నిత్యము ఏం చేయాలి? మన విశ్వాసాన్ని ప్రకటిస్తూ ఉండాలి. సమయమందు అసమయమందు మనం ఏం చేయాలి? వెల్లడి చేస్తూ ఉండాలి. మనల్ని మనం పరీక్షించుకుందాం. మనలోంచి విశ్వాసమే మరి బయటకు వస్తుందా? మనలోంచి విశ్వాసమే తెలియచేయబడుతుందా? లేకపోతే మనలోంచి అవిశ్వాసపు మాటలు బయటకు వస్తున్నాయా? ఇతరులను కృంగతీసే మాటలా? లేకపోతే క్రీస్తు యేసుకు విరోధమైన మాటలు వస్తున్నాయా? మనల్ని మనం పరీక్షించుకొని మనము సరి చేసుకుంటూ ఉండాలి. హల్లెలూయా. మరి రెండవ పాయింట్ మనం నేర్చుకున్నాం. రెండవ మాట ఏంటి అంటే 11వ వచనం. మూడవ వచనం అనగా నీకును నాకును కలిగి ఉన్న విశ్వాసము చేత. ఏమో మన యొక్క విశ్వాసము ప్రచురం చేయాలి. రెండవది మనము స్థిరపరచబడాలి. హల్లెలూయా. ఈ పాయింట్ ఎంతమందికి అర్థమైంది? లోకంలో మనం స్థిరపరచబడతాం కదా, లోకంలో సెటిల్ అవ్వడం అంటాం కదా, సెటిల్ అవ్వాలి, పలానా ప్లేస్లో సెటిల్ అయిపోయామని చెప్తాము. కానీ ఒక విశ్వాసి దేవునిలో సెటిల్ అవ్వాలి. హల్లెలూయా. అంటే ఏంటి? దైవికంగా సెటిల్ అవ్వాలి. హల్లెలూయా. ఈ లోకంలో సెటిల్ అయినా అవ్వకపోయినా పర్వాలేదు, మనకేం కూడా ఫరక్ పడదు. కానీ దేవునిలో మనము దేవుడు చెప్పినట్టుగా సెటిల్ అవ్వాలి. హల్లెలూయా. అప్పుడు మనము దేవుని యొక్క యాజకత్వానికి అర్హులం అవుతాము. ఎలా స్థిరపరచబడాలి? ఇప్పుడు క్వశ్చన్ ఏంటి అంటే మనం ఎలా స్థిరపరచబడతాము అంటే మనం విశ్వాసంలో స్థిరపరచబడాలి. హల్లెలూయా. ఇక్కడ చాలా జాగ్రత్తగా చదవాలి వాక్యము. 11వ వచనము, మీరు స్థిరపడగలనని అనగా మీకును నాకును కలిగి ఉన్న విశ్వాసము చేత, అనగా మనము ఒకరి విశ్వాసము చేత ఒకరము ఆదరణ పొందవలనని. ఆమేన్. హల్లెలూయా. అందరం అందమా మాట, ఆదరణ పొందవలనని. అంటే అర్థమైంది అది వాక్యం యొక్క అర్థము ఏంటి? మనం ఒకరిని బట్టి ఒకరము ఆదరించబడినప్పుడు, ఒకరిని బట్టి ఇప్పుడు నేనున్నాను అనుకోండి, నా ద్వారా నా యొక్క ఫ్రెండ్ తనున్నటువంటి వ్యతిరేకమైన కష్ట సమయాలలో నా ద్వారా దైవికంగా తను ఆదరించబడితే అప్పుడు నేను విశ్వాసంలో స్థిరపరచబడినట్టు. హల్లెలూయా. అంటే మన విశ్వాసం మనతోనే కాదు ఉండేది, మన విశ్వాసము ప్రచురపరచబడటం మాత్రమే కాదు, కానీ మనం ఏం చేస్తాము? చెప్తాము కదా. ఫస్ట్ పాయింట్ ఏంటి? మన విశ్వాసం ప్రచురించబడాలి. మన ద్వారా ఇతరులకు ప్రచురించబడటం మాత్రమే ఆగిపోకూడదు, అదేం కావాలి? స్థిరపరచబడాలి. ఆమేన్. హల్లెలూయా. ఏ విధంగా స్థిరపరచబడుతుందంటే మన విశ్వాసము ఇతరులను ఆదరించినప్పుడు. హల్లెలూయా. మరి దేవుని వైపు తిరుగుతారు, అప్పుడు మనము మన యొక్క విశ్వాసము దేవుని చేత గుర్తించబడుతుంది. హల్లెలూయా. మూడవది మరి 12వ వచనం చదువుతున్నాం. ఆత్మ సంబంధమైన కృపావరం ఏదైనా మీకు ఇచ్చినని మీకు అపేక్షిస్తున్నాం. చదువు. ఇంకొకటి ఏంటి అని అంటే మన యొక్క
విశ్వాసం ప్రశ్నించబడ్డం, తర్వాత స్థిరపరచబడ్డము. ఇంకొకటి పెద్దల వద్ద నుండి మనకు ఏదో ఒక వరము కలగడం. హల్లెలూయా. మరి ఈ రోజుల్లో నేనైతే చిన్నతనంలో ఈ యొక్క మాటను నిజంగా ఎక్స్పీరియన్స్ అంటే నాకు తెలుసు. నాతో పాటు కలిసి పెరిగినటువంటి వాళ్ళకి మరి మాకందరికీ తెలుసు. ఎలా తెలుసు అని అంటే, మాకు అప్పుడు చిన్నతనంలో మరి ప్రేయర్స్ జరిగినప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, పెద్దవాళ్ళు ఆత్మీయమైన వరాలు కలిగిన వాళ్ళ అభిషేకాన్ని కలిగి ఉన్నటువంటి వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, మా తలల మీద చేతుల నుంచి ప్రార్థన చేసేవాళ్ళు. ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగేది అంటే, ప్రార్థన చేసి వాళ్ళకి మేము చిన్నపిల్లలుగా ఉండేవాళ్ళం కాబట్టి అప్పుడు వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు మేము ఆత్మాభిషేకాన్ని పొందుకునేవాళ్ళం. వెంటనే ఎటువంటి ఆటంకం లేదు. హల్లెలూయా. భాషలతో మేము మాట్లాడేవాళ్ళం. ఆ విధంగా జరిగినప్పుడు అంటే ఏంటి, పెద్దవారు ఏ విధంగా ఉండాలి? హల్లెలూయా. పెద్దవారు ఏ విధంగా ఉండాలి? ఇతరులకు వరాలను పాసం చేసేవాళ్ళు. ఎవరు? ఇది దేవుని యొక్క యాజకత్వం మామూలు విషయం కాదు, మాటలు కాదు, ఇది చేతలు. మరి ఏం చేయాలి మనము? ఎవరైతే వయసులో అనుభవాన్ని కలిగి ఉన్నారో, ఆత్మీయంగా అనుభవ జ్ఞానాన్ని కలిగి ఉన్నారో వాళ్ళు ఏం చేయాలని అంటే, జూనియర్స్కి, చిన్నపిల్లలకి, యవనస్తురాళ్ళకి ఏం చేయాలి? వాళ్ళ హస్త నిక్షేపణ చేసి వారు ఒక వరాన్ని ఇవ్వాలి. హల్లెలూయా. మరి ఆత్మీయమైన వరాలు ఏ విధంగా పొందుకుంటాం మనం అంటే, మన యొక్క విశ్వాస పరిమాణాన్ని బట్టి ఎవరి విశ్వాసంలో తేడాలు ఉంటాయి మీకు తెలుసా, హెచ్చుతగ్గులు ఉంటాయి మీకు తెలుసా. మరి నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది, అదే నేను కంటిన్యూస్ ఈ వాక్యం అనమాట. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయం చదువు. మరి ఎంతో మరి అది చెప్పడం జరుగుతుంది. అయితే మన యొక్క విశ్వాసంలో హెచ్చుతగ్గుల్ని బట్టి దేవుడు మనకు వరాలను అనుగ్రహిస్తాడు. ఆ వరాలను మనం ఏం చేయాలి? మనము అధికం చేస్తూ ఉండాలి. ఏ విధంగా మరి బైబిల్లో యేసయ్య కూడా మనకి ఏం చెప్పాడు? ఉపమాన రీతిగా కూడా ఇది తెలియజేశాడు. ఏ విధంగా తెలియజేస్తాడు? ఒకరికి 1 తలాంతు, ఇంకొకరికి 2 తలాంతులు, ఇంకొకరికి 5 తలాంతులు ఇచ్చినప్పుడు ఏం చేశాడు? 5 తలాంతులు ఉన్నవాడు 10 చేశాడు, 2 తలాంతులు ఉన్నవాడు 4, 1 తలాంతు ఉన్నవాడు ఏమి చేయలేకపోయాడు. మనం ఏం చేయాలి? మన విశ్వాసాన్ని మనం గుర్తించాలి. దేవుడు మనకు మరి మనము కొంతమంది పెద్దలను ఎవరైతే మంచి మాదిరిగా ఉన్నారో, ఆత్మలో మాదిరి కలిగి ఉన్నారో వాళ్ళని మాత్రమే మనం, అందరినీ కాదు, వాళ్ళని మాత్రమే మనము అనుసరించి వారి ద్వారా ఏదైనా ఒక వరాన్ని పొందుకోవాలి. హల్లెలూయా. పొందుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే, నిజంగా నాకు ఇక్కడ ఒక ఇన్సిడెంట్ గుర్తొస్తుంది, నాకు చెప్పాలనిపిస్తుంది. నేను మామూలుగా అయితే వాక్యం చెప్పేటప్పుడు ఇలాంటివి చెప్పను, కానీ నాకు చెప్పాలనిపిస్తుంది, నేను చెప్తాను. అది పొందుకున్నప్పుడు దేవుడు దాన్ని మనకి ఎన్నిటికి అవరాన్ని మనకు ఇస్తాడు. దాన్ని మనకు శాశ్వతంగా అనుగ్రహిస్తాడు. దాన్ని మన ఎదుటి ఎవ్వరు కూడా తీసివేయలేరు. హల్లెలూయా. దాన్ని మనం ఏం చేయొచ్చు? ఇంక్రీజ్ చేసుకోవచ్చు. కానీ దాని మీద పని చేయకుండా మాత్రం మనం ఉండకూడదు. భూమిలో పాత పెట్టేయకూడదు. దాన్ని మనకి ఇచ్చిన వరాన్ని బట్టి మనం పని చేస్తాం, కష్టపడాలి. హల్లెలూయా.